P4 కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభించడం అయితే జరిగింది. జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయడమే P4 కార్యక్రమకి ఉద్దేశం. దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇప్పుడే అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్లోని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే అసలు ఈ కార్యక్రమం యొక్క మోటో ఏంటి, ఉద్దేశం ఏంటి, దేని గురించి అనేది అయితే ఇప్పుడైతే మనకి వారి మాటల్లోనే చెప్తారు. అసలు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే ప్రజలకు అందరినీ కూడా జీరో పావర్టీలోకి తీసుకురావాలంటే పేదరికం లేని సమాజం అయితే తీసుకురావాలన్నమాట. దానికోసమే P4 కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఈ P4 కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు పేదరికం లేని సమాజం అయితే అందించబోతూ ఉన్నారన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే మనకి ఉందన్నమాట. మీరు చూసుకున్నట్లయితే P4 కార్యక్రమం అయితే స్టార్ట్ అయ్యింది. దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నారు ఏంటనేది బటన్ నొక్కి వీరైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమం ఇప్పుడు మీరు చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్లో మనకి బటన్ నొక్కితే ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది ఏంటని అయితే మీరైతే చూడొచ్చు అనమాట. P4 కార్యక్రమం ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా P4కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది కొత్త వెబ్సైట్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. P4 అనే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది మీరు చూసుకున్నట్లయితే P4 జీరో పావర్టీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. కొత్తగా వెబ్సైట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది మనకి ఇక్కడ చూడొచ్చు అఫీషియల్. దీనికి సంబంధించి ఒక నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆర్థికంగా బలపడి మంచి అభివృద్ధి సాధించిన వ్యక్తులు తిరిగి మళ్ళీ మన గ్రామాల్లో ఉన్న పేదరిక కుటుంబాలకి చేయూతనిస్తున్నారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది సార్. నేను అందుకని నాకు కూడా నా పిల్లల భవిష్యత్తుకి ఏదన్నా ఆధారం అవకాశం ఉంటుందేమోనని ఆశపడుతూ నేను ఇక్కడ రాగానే నన్ను బంగారు కుటుంబం కింద సెలెక్ట్ చేసి నాకు ఈ అవకాశం కల్పించారు సార్. నేను నా పిల్లవాడికి నాలాగా గొర్రెలు కాచుకునేది కాకుండా మంచి భవిష్యత్తును చూసుకోవాలనేది నా ఆశ. నాకు పిల్లలకి ఆరోగ్యం, మా నాన్నగారి ఆరోగ్యం ఇవన్నీ కూడా దానికి తోడు నేను చేసుకునే గొర్రెలకి కొంత ఉపాధి నాకు దొరికితే ఏదో ఒక దాని మీద కూడా మా పిల్లలకు మంచి భవిష్యత్తు దొరుకుతుందని చెప్పేసి నేను ఆశపడుతూ ఇక్కడికి వచ్చాను సార్. దాని గురించి చేశాను. మీకు పెన్షన్ అవన్నీ వస్తున్నాయి? మా గవర్నమెంట్ తరఫు నుంచి మా నాన్నగారి పెన్షన్స్ ఇలాంటివి వస్తున్నాయి సార్. వాళ్ళకి కానీ ఆ పెన్షన్స్ తీసుకొని వాళ్ళు షుగరు సార్ మా నాన్నగారికి, మా అమ్మగారికి బీపీ సార్. వాళ్ళకి పని నిమిత్తం సరిపోతుంది, పనికి ఏమి వెళ్ళరు సార్. వాళ్ళ ఇంటి దగ్గరే జీవనోపాధి చూసుకుంటారు సార్. ఇక మా సాయంకాలం పూట దొడ్లు ఊడ్చుకుంటా గొర్రె పిల్లలకి మేతలు తెచ్చుకుంటా ఉంటాం సార్. ఇక అదే మా జీవనోపాధి సార్. నువ్వు ఒకటే పని చేస్తావు ఇంట్లో? ఈ అమ్మాయి పొద్దున పూట గొర్రెల్లో సహాయం చేసి పూలకి 100 రూపాయలకి ఏదైనా పోయటానికి అలా వెళ్తుంది సార్. ఇక మా కుటుంబం జరుపుకోవడానికే సరిపోతుంది సార్. ఎంత టైం పని చేస్తావు మనవు దినానికి? పూల వ్యాపారంలో పూలు కోయడంలో పోతున్నావు కదా, ఎంత టైం పని చేస్తావు? 12 వరకు పని చేస్తాం. ఎంత ఇస్తారమ్మా? 100 రూపాయలు, 200 రూపాయలు వస్తుందమ్మా. ఇంకా మీకు ఈ రెండు కాకుండా నువ్వెంత సంపాదించగలుగుతున్నావు నువ్వు చేసే పని వల్ల? సార్ నువ్వు చేసే పని వల్ల ఎంత సంపాదిస్తున్నావు? నీ ఆదాయం ఎంత? నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి 2-3 నెలలకి అలా బేరం వేస్తారు సార్. ఏ నెల జీతం వాళ్ళ నెల రాదు. గొర్రెలు బేరం వేసుకున్నప్పుడు ఒక 20,000, 16, 20,000, 25,000 దాకా వస్తాయి సార్. ఇది నేను ఈ 3 నెలలు ఖర్చు పెట్టుకోవడానికి, పెట్టుబడులకి, గొర్రె పిల్లల మేతకి, నా కుటుంబంలో ఉన్న బియ్యం కట్టలు వీటికే సరిపోతుంది సార్. పిల్లలకి మంచి స్కూల్లో చదివించుకోవాలని చెప్పేసి ఆశ ఉంది, కానీ నా దగ్గర స్తోమత లేక నేను చదివించుకునే ఓపిక ఉందికి పిల్లోడికి రాబోయే రోజుల్లో నా గతి పిల్లోడికి పడుతుందేమో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్. దానివల్ల ఈ అవకాశం ఏదన్నా నాకు ఉపయోగపడుతుందేమో అనుకుని ఇక్కడికి రావడం జరిగింది సార్. ఓకే అమ్మా, మీరు ఇప్పుడు ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండే కుటుంబాన్ని చూశారు. వాళ్ళకు ఒక యాస్పిరేషన్ ఉంది, కోరికలు ఉన్నాయి. సమాజంలో అందరినీ చూస్తున్నారు. చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి, మా పిల్లలు కూడా బాగా చదివించాలని ఒక ఆశ, కోరిక ఉన్నాయి.
వాళ్ళ కోరిక కానీ ఆశకు కానీ ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ పెట్టి, కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్ళకు పైకి రావడానికి. అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు, ఆ పిల్లలు కూడా మిస్ అవుతారు, వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు, వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు. ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం. సమాజం మనకి అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. అనిల్ గారిని ముందు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ఈ బంగారు కుటుంబానికి మార్గదర్శిగా వారే ముందుకు వచ్చారు కాబట్టి ముందు అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అనిల్ గారు దగ్గర పెట్టుకోండి. చాలా సిఎస్ఆర్ యాక్టివిటీ చేసాం కానీ వీటిని టెక్నాలజీలో చేసాము, లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాము. వీ డొనేటింగ్ లాట్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్. ఇట్స్ ఎ గ్రేట్ యాంగిల్ ఫర్ సంబడి టు మాకు ఎలా రీచ్ అవ్వడానికి, మనుషులకి చేద్దాం అనుకున్నా సరే ఎలా రీచ్ అవ్వగలం అన్న పాయింట్ పెద్ద మంచి ప్లాట్ఫామ్స్. ఈ సబ్జెక్ట్కి మన గవర్నమెంట్ డెఫినెట్గా దగ్గరలో మంచి స్కూళ్ళు ఉంటాయండి. ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గర ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే ప్రాబ్లమ్ ఆస్పిరేషన్ కెన్ బి ఇన్ మీట్ అవ్వగలుగుతుందనే ఉద్దేశం సార్. బట్ యువర్ గైడెన్స్ కెన్ హెల్ప్. మనం సమావేశమైంది ఇక్కడ ఒక వ్యక్తి సమస్య పరిష్కారం చేయడానికి కాదు, సమాజంలో అట్టడుగున ఉండే 30 లక్షల కుటుంబాల్ని పైకి తీసుకురావాలని, అందులో ఎవరైతే ఇప్పటికి సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళని మీరు చూస్తున్నారు. మొన్నటి వరకు కృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఈ జిల్లా అనే పక్క జిల్లా కృష్ణా జిల్లా. అనిల్ గారిది అయితే ఈస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా మచిలీపట్నం దగ్గర, వారు కూడా మచిలీపట్నం దగ్గరనే. వీళ్ళిద్దరిని చూస్తే స్వయం శక్తితో పైకి వచ్చారు, వాళ్ళ కష్టార్జితో పైకి వచ్చారు. ఈరోజు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి ఒక స్థాయికి రీచ్ అయ్యారు. అదే నేను అడుగుతున్నా, అలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన డబ్బులే కాదు, వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి. ఆ పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడెక్కడ చదివించాలి, ఏం చేయాలి, వాళ్ళ ఆదాయం పెరగాలంటే ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో ఆలోచించి మొట్టమొదటిగా మీరు వాళ్ళని పేదరికం నుంచి పైకి తేవాలి. తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. నేను కూడా ఒక ఊర్లో పుట్టాను, 7 కిలోమీటర్లు నడిచిపి చదువుకున్నాను. చదువుకున్న తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను, అక్కడి నుంచి స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను, అక్కడి నుంచి మంత్రి అయ్యాను, అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు జరిగిందంటే నాకు వచ్చిన అవకాశాలు నేను ఉపయోగించుకుంటూ అంచెలంచెలుగా వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, నా పక్క ఉండే చంద్రశేఖర్ గారు కూడా అంతే. మనం అందరం కూడా సమాజంలో పైకి వచ్చాం, సమాజం గుర్తింపు ఇచ్చింది. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ మెసేజ్ వాళ్ళని బంగారు కుటుంబాలన్నాం, మిమ్మల్ని మార్గదర్శులు అన్నాం. ఏదో 10 రూపాయలు ఇచ్చి ఒకసారి పిల్లలు చదివించడానికే కాదు, వాళ్ళని కంటిన్యూగా హ్యాండ్ హోల్డ్ చేయడం, సహాయం చేయడం, వాళ్ళకి సరైన సమయంలో సరైన సలహా ఇవ్వడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాన్సెప్ట్ మళ్ళా ఒకసారి మాట్లాడదాం. మీరు ఆలోచించి మీ ఉపన్యాసాల్లో మీరు చెప్పినప్పుడు మైక్ ఇస్తాం, మీరు కూడా చెప్పండి. నా ఉద్దేశం ఒకటే, సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు మీరు కూడా పేరు కోసం మళ్ళా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అది చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకోండి. ఇప్పుడే మీకు మైక్ ఇస్తాను, మీరు మాట్లాడదు. నమస్కారం, మీరు చెప్పండి. రెండో కుటుంబం ఇమాన్యుయల్ కుటుంబం చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం ఈ P4 గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి, ఏంటి సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ, మీరందరూ దీంట్లో
పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు. మమ్మల్ని నన్ను చాలా మోటివేట్ చేశారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు, మీరు సమాజానికి చాలా ఇవ్వాలి, మీరు అందరూ చేయాలి అని చెప్తా చాలా ఉద్వేగానికి గురైతే నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ P4 గురించి. December 14th అనుకుంటా. అది అవగానే ఆయన అనౌన్స్ చేయగానే నేను ఈ P4 కాన్సెప్ట్ తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక టీంను పెట్టి నన్ను గుడ్లవల్లేరు మండలంలో దత్తత తీసుకోమంటే ఈ మండలంలో ఏముంది ఏంటి, నేను అక్కడి నుంచి పుట్టిన చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. అసలు ఈ P4 ఏంటి, సార్ కాన్సెప్ట్ అంటే ఏంటి, నేను ఒక 10 మంది 15 మందిని పెట్టి టీంని గుడ్లవల్లేరు మండలం అంతా సర్వే చేయమన్నా. మా మండలంలో ఒక 53,000 మంది ప్రజలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 22 గ్రామాలు ఉన్నాయి. అందులో 12 గ్రామాలు సర్వే చేస్తే ఆశ్చర్యగలిపే విషయాలు వచ్చినాయి. ఇంకా ఏప్రిల్కి ఆ సర్వే మొత్తం కంప్లీట్ అవుతుంది. అందులో ఆల్మోస్ట్ 15-20% ప్రజలు చాలా గవర్నమెంట్ స్కీములు, ఒక 10% వాళ్ళకి ఆ స్కీములు ఉన్నాయని కూడా తెలియదు. ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ P4 కాన్సెప్ట్ ద్వారా చాలా చేయగలుగుతాం, ప్రజలకి చాలా చేరువయ్యి చాలా చేయగలుగుతాం అనే నమ్మకం వచ్చింది. ఇందులో గవర్నమెంట్లు చేసేదానికన్నా బ్రదర్స్ కొంచెం వినండి నాయన సార్, ఇందులో గవర్నమెంట్లు చేసేదానికన్నా మీరు కలిపి చేస్తే చాలా చేయగలుగుతాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మేము ఈ దేశంలో ఆల్మోస్ట్ 20 రాష్ట్రాల్లో, ప్రపంచంలో 20 దేశాల్లో పనిచేస్తున్నాం. చాలా దగ్గర నుంచి చాలా మంది లీడర్స్ని చూస్తాం, ముఖ్యమంత్రిని చూస్తాం, ప్రెసిడెంట్లు చూస్తాం, ప్రైమ్ మినిస్టర్లు చూస్తాం. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజలకి చాలా చేయాలని చాలా తపనతో ఉన్న గవర్నమెంట్ మేము చూసిన దానికి. దీన్ని కనుక మీరు ప్రాపర్గా ఉపయోగించుకుంటే బెటర్ లైఫ్ చాలా ఈజీగా అచీవ్ కావచ్చు. నేను అబ్జర్వ్ చేసింది, మన తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న చాలా మంది తెలుగు ప్రజలు, భారతీయులు అందరికన్నా తెలివిగలవాళ్ళు, కష్టపడే మనస్తత్వం ఉంది, ఇంకా చేయాలనే గ్రాస్పింగ్ పవర్ ఉంది. కానీ మనలో ఒక రకమైన భయం ఉంది, చేస్తే ఏమవుతుందని. ఒక ఎగ్జాంపుల్గా నేనే చెబుతున్నా. నేను ఇక్కడ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో డోకుపూర్ అనేది మా విలేజ్. నేను 7th క్లాస్లో బాగా చదవట్లేదని మా అమ్మగారు నన్ను హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేద్దాం అనుకోలేదు, వ్యాపారం చేద్దాం అనుకున్నా. వ్యాపారంలో సక్సెస్ అయితే హైదరాబాద్లో ఉన్నాం అనుకున్నా, లేకపోతే కనుక మా ఊరు వచ్చి వ్యవసాయం చేసుకున్నాం అనుకున్నా. ఏజ్ ఆఫ్ 19లో వ్యాపారం స్టార్ట్ చేశా. ఈరోజు ఆల్మోస్ట్ మా ఆర్గనైజేషన్లో ఒక 4 లక్షల మంది పనిచేస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, మీరందరూ కూడా ఇక్కడున్న గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహంతో మీలో అందరూ తెలియగలవాళ్ళే, అందరూ కెపాసిటీ ఉన్నవాళ్ళమే. గవర్నమెంట్ కన్నా మీలో ఉన్న క్యాపబిలిటీస్, ఆపర్చునిటీస్, మనకి ప్రపంచంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు అందరూ ప్రపంచంకి వెళ్ళడానికి చాలా ఆపర్చునిటీస్ రతన్ టాటా ఇన్నోవేటివ్లో క్రియేట్ చేస్తున్నారు. ఈ P4 కాన్సెప్ట్ మేము సర్వే చేసిన దాని ప్రకారం చాలా బెటర్గా చేయొచ్చు. ఆల్మోస్ట్ 15-20% పావర్టీ లైన్లో ఉన్నారు, పావర్టీకి బిలో పావర్టీలో ఉన్నారు. వాళ్ళలో మా కాన్సెప్ట్ నేను చెప్పింది, ఈ దారిద్ర్యరేఖ దిగువగా ఉన్న వాళ్ళని ఒక 20%లో కొంతమందిని టాప్లో ఉన్న 10%కి తీసుకురావడానికి కూడా మనం ట్రై చేద్దాం. దానికి ఏ రకంగా చేయాలి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ జీవన శైలి ఏంటి అన్నీ కూడా స్టడీ చేయమని చెప్పాను. అవన్నీ వచ్చిన తర్వాత ఈ P4 విధానాలతోటి ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రజెంటేషన్ ఇచ్చి బెటర్గా చేస్తాం. నేను గుడ్లవల్లేరు మండలం తర్వాత కృష్ణా జిల్లా కూడా
మా జిల్లా దాంట్లో ఈ 5 సంవత్సరాల్లో ఈ P4 బిలో పావర్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పకుండా అబోవ్ పావర్టీ అండ్ టాప్ 10లో ఎంతో కొంతమంది తీసుకెళ్లగలుగుతా అని డెఫినెట్గా ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సరిగ్గా సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఇక్కడ అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్షన్స్ ముందు, ఆ రోజు వారికి ఉన్న ఆకాంక్ష కానీ చాలా బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక ఆకాంక్ష వారు. అలాంటిది ఈ రోజున 164 సభ్యులతోటి, అసెంబ్లీ సభ్యులతోటి, 21 పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మీరే కనుక అండగా నిలబడకపోయి ఉంటే ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు. ఈ రోజున మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి. ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు 59 మంది, 30 పైచిలుకు నుంచి 59 దాకా. అధికారికంగా ఆ రోజున మాకున్నది 34 మంది చనిపోయారు, అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు, దాదాపు 100 లోపు చనిపోయారు అనేది. అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం అదైతే, ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీకు కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన, ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. ఎదుగుదామనే సమయంలో అందరూ చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. ఏదైనా నాకు అవుదాం, ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అది ఒకసారి మాట అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు, లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు. ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం, కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ P4 పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా, అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా 10 సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పావర్టీ నెరవేర్చేందుకు ఈ P4 పాలసీ అమలులోకి వచ్చింది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు కలిసి పనిచేయడం, సామాజికంగా. అంటే చాలాసార్లు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి, వర్గాలకి ఏమి చేయరు అని ఉంటుంది, ఎప్పుడు చేస్తూ ఉంటారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు, చేసిన దాఖలాలు కూడా లేవు. వ్యక్తులు చేసి ఉండొచ్చేమో, కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఎందుకంటే 90s లో అంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ ఒక నాయకుడు, ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వెంట మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి. ఇప్పుడు ఒక తరం కాదు, 2-3 తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉన్నాం. అందుకని వేదిక పైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం, ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి, చిన్నపిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలి, ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది. వారికి ఎలాంటి చేయూతనివ్వాలి, ఎలాంటి సలహాలు ఇవ్వాలి, కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు, కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, ఏమిస్తే బాగుంటుంది అనేది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి, అటు ప్రైవేట్ రంగం నుంచి, అటు ప్రజలు కలిసి పనిచేయటం ఇది చాలా చాలా
బీజేపీ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జనసేన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే నూతన చరిత్ర శ్రీకారం చుట్టే కార్యక్రమానికి మనందరం భాగస్వాములు అవుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి, చెప్పింది వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. మార్గదర్శులు వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర ఒక 10,000 మంది బంగారు కుటుంబాలు వచ్చారు. పత్రికా విలేకరులకి, రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సర వేడుక, తెలుగువారి మొదటి పండుగ. అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమం అయినా చేస్తే జయప్రదం అవుతుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు, జనసేన అధ్యక్షులు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల. దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. 30 రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడం, అవినీతి లేని పాలన అందించడం, ఇదే నాకు తెలిసిన విషయాలు. సుపరిపాలన, మంచి రాజకీయాలను నమ్మాను. అందుకే ఎప్పుడు ఆలోచించినా ఒకటే ఆలోచిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. జన్మభూమి కావచ్చు, లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయవచ్చు, ఎన్ని చేశాను. పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు, వేరే అలవాటు కూడా లేదు. పని చేస్తే, మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది.
తెల్లవారితో నిద్రలేసి ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాను. 78 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, రిజర్వేషన్లు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులుగా ఉండి మనం అభివృద్ధి అవుతామని ఆకాంక్షించారు. కానీ మనం ఆలోచించినంత అభివృద్ధి జరిగింది, కానీ అది కూడా 1991 నుంచే అభివృద్ధి అయ్యింది. ఇక్కడుండే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క దశ దిశ మార్చారు. అంత మరొక సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయల కేజీ బియ్యం, పేదవాడికి శాశ్వత గృహ నిర్మాణం, రైతులను ఆదుకోవడానికి హెచ్పికి 50 రూపాయలకే కరెంటు, సగం ధరకే చీర దోవతి. దీనివల్ల నేతన్నకు ఉపాధి, పేదవాళ్లకు కట్టుకోవడానికి బట్ట, ఇలాంటివన్నీ చేసి ముందుకొచ్చారు ఆయన. అయితే ఇక్కడ వస్తే 91 నుంచి ఇప్పుడు పైనుండే వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను. కృష్ణారెడ్డి గారు ఉన్నారు, సునీల్ ఉన్నాడు, పక్కనే గోయింకా గారు ఉన్నారు. ఇక్కడే 500-600 మంది పారిశ్రామికవేత్తలు గాని సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు బాగుపడ్డారు. కానీ వీళ్ళు సృష్టించిన సంపద వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వచ్చాయి. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, నేషనల్ హైవేస్ వచ్చాయి. ఒక ఆలోచనే, ఒక చిన్న ఆలోచన. నేను మలేషియాకి వెళ్ళాను 96-97 ఆ ప్రాంతంలో. 2 కోట్ల జనాభా, బుడ్డ దేశం. ఆ 2 కోట్ల జనాభా ఉండే దేశం అప్పట్లోనే 8 లేన్ రోడ్డు ఉండేది. అది చూసిన తర్వాత 120 కోట్ల జనాభా భారతదేశం, మనకి ఇలాంటి రోడ్డు లేదని ఆనాటి ప్రధానమంత్రికి చెప్తే, ఎట్లా చేస్తామంటే నాకు వదిలిపెట్టమని నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇందుకు వస్తా ఉంది. ఇలాంటి పేద కుటుంబాలకి ఆ సంపదన రాకుండా కొందరికి ఇది అవుతుంది. నేనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాను, అనేక ఆలోచనలు చేశాను. ఎన్నో వందల సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారు గాని, కేంద్రంలో ఉండే ప్రభుత్వం గాని పూర్తిగా శ్రద్ధ పెట్టాం. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. అమరావతి గాడి తప్పిన అమరావతిని మళ్ళా ఘాట్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. అదే మరి 3 పార్టీలు కలిసి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన. నేను ఎన్నో మాట్లాడుతున్నాను. 95లో హైటెక్ సిటీ మాట్లాడాను, ఐటీ మాట్లాడాను. ఇప్పుడు డీప్ టెక్ ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఇవన్నీ సంపద సృష్టించడానికి, కొంతమంది భవిష్యత్తులో మళ్ళీ కోటీశ్వరులు అవుతారు. నాకు అనుమానం లేదు. వాళ్ళు నాకు సహాయం చేస్తారని కాదు, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నా ఆలోచన ఒకటి, తెలుగు జాతి బాగుండాలనేది నా కోరిక. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు జాతి ప్రయోజనాలు సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది.
అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి? వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. మార్గదర్శకులకు ఓపిక ఉంది అంటే వాళ్ళు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో దారి చూపించే వరకు, జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక సంస్కరణల తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది, అన్ని పనులు అయినాయి. ఈరోజు నేను ఎన్నోసార్లు ఆలోచించాను, వెలుగు తీసుకొచ్చాం. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళ బాగు చేయాలని పోయాను. డాక్రా సంఘాలు నేనే పెట్టాను, నా మానస పుత్రిక. డాక్రా సంఘాలు కష్టపడుతున్నారని పొదుపు ఉద్యమం నేర్పించాను, చదువుకోమన్నాను. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే వంట చేయాలంటే బాధలున్నాయని 97-98లో వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, ఉచితంగా ఇప్పించాను. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇప్పించి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఆడపిల్లలు సరిగా చదువుకోకపోతే ఆ రోజుల్లో నేను చెప్పడమే కాకుండా 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఆడపిల్లలకి. ఎప్పుడైతే రిజర్వేషన్లు తీసుకొచ్చామో 50% కంటే బాగా చదువుకుంటున్నారు మీరు. ఇప్పుడు నేను ఎక్కడన్నా పోతే ఎవరన్నా వస్తారు, భార్యాభర్త ఇద్దరు ఐటీలో పనిచేస్తారు. నేను అడుగుతున్నాను, భర్త ఆదాయం భార్య ఆదాయం అడిగినప్పుడు ఒకటే సమాచారం, 180% భార్యల ఆదాయం ఎక్కువ ఉందంటే అది మా ఆడబిడ్డలకుండే తెలివితేటలు. ఇది ఒకే ఒక నిర్ణయం. ఆ నిర్ణయం 33% రిజర్వేషన్లు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు. ఎప్పుడో చెప్పాను అన్ని రంగాల్లో మీరు రాణిస్తారని. అందుకే 180% పనిచేయాలి, ఆడబిడ్డలు కూడా పని కల్పించాలి. గౌరవప్రదంగా ఉండాలంటే మీరు కూడా ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం ఏంటంటే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేస్తే డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ ని మీరు చూస్తే 91-92 ఆ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు. ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు. దానివల్ల డబ్బులు వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు, కొంతమంది పేదవాళ్ళకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు, కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనస్సు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి తెలివి ఉంది, 12వ సంతానం. కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు.
అంటరానితనం ఉంది, అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ పట్టుదలను వదులుకోలేదు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ సమయంలో మీరు చూస్తే ఇతనిలో ఉండే మేధాశక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు. అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు. ఆయన మీరు చూస్తే బాంబేలో ఎల్ఫిన్ స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు 25 రూపాయలు ఇస్తాడు. ఆయన లండన్కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో $11 నెలకిస్తాడు. ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్ గా పెట్టుకుంటాడు. అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి, మేధావి అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వస్తారు మీరు గైడెన్స్ ఇవ్వాలి, మెంటర్ చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలిద్దరు చూశారు. ఒక అమ్మాయి MBBS చేయాలి, ఇంకో కుర్రాన్ని చూశారు, వాడు రాడ్ బెండింగ్ అంటే వాడి జీవితం నాశనం అయిపోవాలన్నా, ఒక ఇంజనీర్ కాలేడా, ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా, లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా? మీరు నేనే తెలివైన వాళ్ళమా? కాదు. మనకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. వాళ్ళకు అవకాశం రాలేదు, చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం. పార్ట్నర్షిప్ తీసుకొచ్చి, ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను. రెండో ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి, క్యారెక్టర్ ఉండే వ్యక్తి. ఆయన ప్రెసిడెంట్ గా చేస్తే దేశం అంతా గర్వించింది. అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు, శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు. ఆ రోజుల్లో కొన్ని మూఢ నమ్మకాలు, ముస్లింలు బ్రాహ్మిన్స్ కలిసి భోజనం చేయకూడదు, కలిసి కూర్చోకూడదని. అలాంటి సమయంలో శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా, అదే మారిగా ఆయనలో ఉండే స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు, సూచనలు ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, ఒక శిష్యుడిగా ఆదరించాడు. దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది. అప్పుడు అలెగ్జాండర్ని పెడితే ప్రధానమంత్రి గారిని అడిగితే మళ్ళీ మార్చి అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. నేను కూడా గర్వపడుతున్నా. అలాంటి వ్యక్తి మహానుభావుణ్ణి ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది.